గౌరవప్రదంగా రాజకీయాలు చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. 5 ఏళ్ల ప్రజలకు సేవ చేసిన ఎన్నికల్లో 40-50 కోట్లు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొందంటూ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిజం చెప్పారు. గతంలో కొందరు ప్రజాప్రతినిధులు గెలిచాక కొంత సంపాదించుకుని తిరిగి ఎన్నికల్లో ఖర్చు పెట్టేవారిని ప్రస్తుత పరిస్థితులు ఎందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. అంటే ఇదివరకు దోచుకు తినేవాళ్ళు అని చెప్తున్నట్టు అయినా ఎమ్మెల్యేలు ఎంపీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చి పార్టీ అధిపతులే ఇసుక మద్యం గనులలో అక్రమంగా సంపాదించడం ఇప్పుడు రాజకీయాల్లో కొత్త ట్రెండ్ అని చెప్పారు. అంటే ఇదివరకు ఎమ్మెల్యేలు తినేవాళ్ళు అనమాట. ఇది పార్టీ అధినేత వద్ద అవినీతి కేంద్రీకృతం అవుతోందని, దేశవ్యాప్తంగా ఏకనాయకత్వంలో పార్టీలన్నింటి పరిస్థితి ఇలాగే ఉందని ఆరోపించారు. అంటే ఇటు చంద్రబాబు వస్తారు, జగన్ వస్తారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుక్కలమర్రులో ప్రవాసాంధ్రులు నిర్మించిన రుద్రభూమి ప్రారంభోత్సవం మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడుతో కలిసి దగ్గుబాటి పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ దక్కని వారు తన దృష్టిలో అదృష్టవంతులని, 40 కోట్లు మిగిలినట్టేనని దగ్గుబాటి పేర్కొన్నారు. ఓడిపోయిన వాళ్ళు లెక్కింపు కేంద్రాలు ఏడుస్తారని, విజేత ఇంటికెళ్ళి ఏడుస్తారని, ప్రస్తుత పరిస్థితులు ఇట్లాగే ఉన్నాయని విశ్లేషించారు.